ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భోగి మంటల్లో కాచిన నీళ్లతో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని. ఇక్కడ దగ్గరలో బంతిపూలు గాని మందార పూలు గాని ఉన్నాయా? దేనికల్లుడు గారు? చెవులో పెట్టుకొని విందామని. పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు. భోగి మంటల్లో నీళ్లు కాస్తారు. పెద్ద వంకాయల్ని కాల్చి పచ్చడి కూడా చేసుకుంటారు. ఇదేంటండి, కట్టెలున్నాయి కదా, కుర్చీ వేశారెందుకు? భోగి రోజు పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేయడం ఆచారం బాబు. అంటే పాత వస్తువుల్ని మంటల్లో పడేచ్చా? ఇలాంటి ఆచారం ఉందా? ఉంది. ఎందుకు బావా అంత ఎగ్జైట్ అవుతున్నావు? నా దగ్గర కూడా ఒక పాత వస్తువు ఉంది. ఉండండి, ఇప్పుడే వస్తా. పాత వస్తువు ఉందా? అల్లుడు గారు! అయ్యో బావా! అయ్యో ఏం చేస్తున్నారు? పాత వస్తువు కదా, భోగి మంటల్లో పడేయచ్చన్నారు కదా. కరెక్టేరా, పడే. అత్తయ్య, అయ్యో మీరుండండి వదిన గారు. ఇది పాత వస్తువు ఏంటి అల్లుడు గారు? ఫ్రెష్ గా పండక్కి మీకు గిఫ్ట్ ఇస్తేను. ఫ్రెష్ గానా? పండక్కి గిఫ్ట్? ఇది ఎలా ఉందో చూడండి. ఆది మానవుడు కూడా ఇలాంటి వెహికల్ ని ఎంకరేజ్ చేయడు, అందులో పడేస్తా. ఏమండి? అది ఏ ఇనుప సామాన్లోడి కమ్మినా కనీసం 200 వస్తాయి బావా. ఏయ్, బేరం ఆడితే ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తారు అల్లుడు గారు. అంటే దీని టోటల్ కాస్ట్ 250 అన్నమాట. చిచి, ఇది నాకొద్దు. ఏమండి? నా మాట వినండి. అయ్యో ఆగండి, వద్దండి ప్లీజ్. నో, నా మాట వినండి. నేను పడేయాలి. ఏమండి? నో, నేను పడేయాలి. ప్లీజ్. ఇది నాకొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.